పిల్లలు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం ఏదో తెలుసా? అదే కాశీ. దీనిని వారణాసి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ఈ భూమి అంతా ప్రళయం వచ్చి మునిగిపోయినా కాశీ మాత్రం మునగదట. అసలు ఆ రహస్యం ఏంటి? శివుడికి కాశీ అంటే ఎందుకు అంత ఇష్టం? ఈరోజు కథలో తెలుసుకుందాం. కాశీనగరం భూమి మీద ఉన్నప్పటికీ అది భూమికి చెందింది కాదని చెబుతారు. ప్రళయకాలంలో సముద్రాలు పొంగి లోకమంతా నీటితో నిండిపోయినప్పుడు పరమశివుడు కాశీనగరాన్ని తన త్రిశూలం మొనపై ఎత్తి పట్టుకుంటాడట. అందుకే ఈ నగరాన్ని మహాశ్మశానం అని, ముక్తి క్షేత్రం అని అంటారు. ఇక్కడ చనిపోతే నేరుగా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కాశీలో మరో వింత ఏంటంటే ఇక్కడ గంగా నది ఉత్తర దిశగా ప్రవహిస్తుంది, ఉత్తరవాహిని. అందుకే ఇక్కడ స్నానం చేయడం చాలా పుణ్యం. ఇక మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక మంట ఎప్పుడూ ఆరకుండా వెలుగుతూనే ఉంటుంది. వేల ఏళ్లుగా అక్కడ చితి ఆరిన దాఖలాలు లేవు. శివుడు ఇక్కడ చనిపోయిన వారి చెవిలో తారక మంత్రం ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాశీకి వెళ్ళినప్పుడు విశ్వనాథుడిని దర్శించుకున్నాక ఖచ్చితంగా కాలభైరవుడిని దర్శించుకోవాలి. ఆయనే కాశీ నగరానికి రక్షకుడు, పులీస్ కొత్వాల్. ఆయన అనుమతి లేనిదే ఎవరూ కాశీలోకి ప్రవేశించలేరు, బయటకు వెళ్లలేరు. కాశీలో చేసిన పాపాలకు శిక్ష వేసేది, పుణ్యాలకు ఫలం ఇచ్చేది ఆయనే. కాశీలో ఎవరూ ఆకలితో పడుకోరట. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు పార్వతీదేవి అన్నపూర్ణగా వెలిసింది. సాక్షాత్తు ఆ శివుడే ఒకసారి భిక్షా పాత్ర పట్టుకుని అమ్మవారి దగ్గర భిక్ష అడిగాడు. అందుకే కాశీకి వెళ్లినవారు అన్నదానం చేయడం గొప్ప పుణ్యంగా భావిస్తారు. చూసారా పిల్లలు? కాశీ కేవలం ఒక నగరం కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి. జీవితంలో ఒక్కసారైనా కాశీని దర్శించుకోవాలని పెద్దలు అందుకే అంటారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కాశీ వెళ్లినవారు కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలియుగం అంతం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.